వేసుకోండి. చీజ్ మీరు చీజ్ ఎలా తింటారు అన్నది ఒకటి ఒక్కొక్కరికి చూసారు దగ్గర పడిపోతుంది పాస్తా అనేది. చాలా మంది పాస్తా కోసం చాయ్ చేయడం నేర్చుకున్న దగ్గర. ఏం చేస్తున్నావు మమ్మీ? ఈరోజు మీకోసం పాస్తా చేస్తున్నాం. పాస్తా కింద స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ పోసుకోవాలి. ఈ లోపల ఇంగ్రీడియంట్స్ నేను చూపిస్తాను విను, ఇంకా వేస్తాను వాటర్. ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూపించే, సాల్ట్, చీజ్ అన్నీ చూపించు. ఇది ఆన్ చేద్దాం. నేను ఈ క్వాంటిటీ అంటే ఈ కప్ క్వాంటిటీతో పాస్తా చేద్దాం అనుకుంటున్నాను. దీనికి మనం ఒక 2.5 బెస్ట్ 3 కప్స్ వేసేద్దాం. సరిపోతుంది 3 కప్స్ వేసి 1:3 రేషియోలోనే వాటర్ వేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ బటర్ ఉంది కదా, ఈ రోజుల్లో ఇవన్నీ కూడా మన ఇంట్లో కామన్గా ఉంటున్నాయి. ప్రతి ఒక్కరింట్లో కూడా బటరు, చీజ్ పిల్లలు ఉన్న ఇంట్లో కామన్గా ఉండేది. సో మనం ఏం చేస్తామంటే బటర్ తీసుకొని ఇలాగా 1 2 బాగుంటుంది, క్రీమీగా బాగుంటుంది ఫ్లేవర్. ఓకేనా? నెక్స్ట్ అది కొంచెం వాటర్లో మెల్ట్ అయ్యేసరికి అవసరం లేదు, వాటర్లో మెల్ట్ అయిపోయింది. సాల్ట్ యాడ్ చేస్తాం. అండ్ దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ చూసుకోండి, అది కంపల్సరీ. ఇది ఎండుమిర్చి ఉంది కదా, దీన్ని మనం ఇట్లాగా మిక్సీ చేసుకోవాలి. ఇది మనకి మెయిన్ కారం, స్పైస్ ఇందులోనే ఉంటుంది. దీనికి అంతే, ఎక్కువ వేయకూడదు, ఇలా వేస్తే సరిపోతుంది. మనం సాల్ట్ వేస్తాం, కారం వేస్తాం. ఇది మీరు రెడీగా పెట్టుకున్నారనుకోండి, ఎండుమిర్చి ఇది మిక్సీ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు పాస్తా చేసుకోవచ్చు. నేను మీకు చాలా సింపుల్ వేలో చెప్తున్నాను పాస్తా చేయడం, కష్టం లేకుండా ఎవరైనా ఇంట్లో చేసుకునేటట్టు. ఇది మరుగుతూ ఉన్నప్పుడే మనం ఈ పాస్తాలో వేసేసుకుంటాం. ఓకే, అంతే. ఇదే టైంలో ఇది చూడండి, ఇది వేసాం కదా, నెక్స్ట్ సిమ్లో పెట్టుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని, ఇది మైదా. ఓకేనా? మైదా ఎక్కువ వేయకూడదు, కొంచెం వేయాలంటే, కొంచెం థిక్గా కన్సిస్టెన్సీ వచ్చేటట్టు అయితే చాలు. ఈ మొత్తం వాటర్కి జస్ట్ ఇలాగా వేసుకుంటే సరిపోతుంది. మనం చూసుకోవాలి కలుపుతున్నప్పుడు క్రీమీ టెక్స్చర్ వేయాలి. కొంచెం మీకు ఇంకొంచెం క్రీమీగా కావాలనుకుంటే, మా పిల్లలు కొంచెం క్రీమీగా తింటారు కాబట్టి వాళ్ళకి కొంచెం వేస్తాం. ఓకే, సో డిపెండ్ అనమాట వాళ్ళకి ఎట్లా వస్తుంది అన్న దాన్ని బట్టి మనం చేస్తాం. ఈ లంప్సెస్ లేకుండా కలిపేసుకోవాలి. వరకు అంటే ఇది మెత్తబడిపోయే వరకు, మనం ఏదైతే పాస్తా వేసామో అది సాఫ్ట్ అయిపోలే అంతవరకు మనం దీన్ని బాయిల్ చేయాలి. మీరు ఎప్పుడైనా పాస్తాని ఇంత సింపుల్గా చేయొచ్చు అనుకున్నారా? నిజంగా చెప్తున్నాను, ట్రస్ట్ మీ, అసలు పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకా మనం జస్ట్ లాస్ట్కి సిజనింగ్ అని మనం వేసుకోవచ్చు, లాస్ట్లో వేసుకోవచ్చు. ఇది మనం కేఎఫ్సీకి వెళ్ళినప్పుడు ఇస్తారు కదా, అది మనం సిజనింగ్, సారీ పిజ్జాకి కేఎఫ్సీలో అక్కడ ఇస్తూ ఉంటారు కదా, అది పిల్లలు ఉంచుకుంటారు. 2 ప్యాకెట్స్ ఉన్నాయి, ఇప్పుడు ఒకటి సరిపోతుంది, ఎక్కువ ఇప్పుడు వేయాలా? ఇప్పుడు వేయచ్చు, లాస్ట్లో వేయచ్చు, వేసుకొని లాస్ట్ మళ్ళీ వేసుకోవచ్చు. ఇంకోటి ఉంది, మీ ఇష్టం, మీ టేస్ట్ ప్రకారం మళ్ళీ చేసుకుంటారు కదా పాస్తాని. సో చూసారా థిక్గా అవుతుంది.
వసు ఆరిగాను కూడా వేసుకుంటుంది ఫ్లేవర్ కోసం. ఇవన్నీ ట్రూ ఫ్లేవర్స్ ఇచ్చేస్తాయి ఇంకా పాస్తాకి. కొంచెం కొత్తిమీర కూడా తీసుకున్నాను వేసేస్తాను. ఇలా చూడచ్చు. చీజ్ అలాగే మైనస్ అనేది కూడా మీ చాయిస్. మైనస్ లాస్ట్లో మీరు తినేటప్పుడు వేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. చీజ్ మెల్ట్ అవుతుంది ఇంకా. కాదు చీజ్ మెల్ట్ లేదు, ఎప్పుడైనా వేసుకోవచ్చమ్మా. ఎందుకంటే చీజ్ అంటిపోతుంటుంది ప్యాన్కి, అందుకని కొంచెం లాస్ట్లో వేసుకుంటే బెస్ట్. బటర్ అనుకో నీకు ఈ ఏవైతే పాస్తాస్ ఉన్నాయో వాటిని కలిసిపోకుండా విడివిడిగా ఉంచుతాను, అందుకని బటర్ వేస్తాను. అది స్పూన్ చూసుకొని తీయదు చీజ్. వేసుకోండి. మీరు చీజ్ ఎలా తింటారనేది ఒకటి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కొంచెం ఎక్కువ నచ్చుతుంది, కొంతమందికి తక్కువ నచ్చుతుంది. ఇట్ డిపెండ్స్ అంతే. చూసారు దగ్గర పడిపోతుంది పాస్తా అనేది. చాలామంది పాస్తా అనేసరికి అదేదో బ్రహ్మ పదార్థం లాగా ఫీల్ అవుతారు. అసలు ఇంట్లో చేసుకోవచ్చా లేదా, ఎలా వస్తుందో అని చెప్పేసి అసలు ట్రై కూడా చేయరు. కానీ ట్రై చేయండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, జస్ట్ మీ అందరి దగ్గర బటర్ ఉంటుంది, బటరు పెట్టుకోండి. చీజ్ అంతా మీ ఆప్షనే, ఆరిగానో కూడా ఆప్షనే. కాకపోతే ఎండుమిరపకాయలు మాత్రం మీరు మిక్సీ కొట్టుకొని ఉంచుకోవాలి, మిర్చికి అదే వేయాలి, అప్పుడే మీకు ఆ ఫ్లేవర్ వస్తుంది. సాల్ట్ అంతే కదా. పాస్తా వస్తుంది, ఇవి రెడీమేడ్గా దొరుకుతాయి. ఇవి కూడా మనం ముందు ఏం బాయిల్ చేయలేదు, సింపుల్గా ఇన్స్టెంట్గా మ్యాగీ చేసుకున్నట్టు చేసేసుకుంటాం అంతే. చూసారా ఎంత బాగా వచ్చింది, చూసారా? నేను చేస్తాను, బస్సు చేస్తాను. చూడండి, యాక్చువల్గా ఇవి బస్సుకి నేను నేర్పించేస్తాను తెలుసా నీకు విషయం కదా. బస్సు పాస్తా సరే నేను నేర్చుకున్నాను, బట్ స్టిల్ మ్యాగీ అన్నీ బస్సు చేసేస్తుంది. అసలు మ్యాగీ అవును బాగా చేస్తావు కదా. టీ చెప్పు. ఇంకా టీ చేస్తుంది, దోశ చేస్తుంది, చపాతీ చేస్తుంది, అన్నీ చిన్న బేసిక్గా తను అన్నీ చక్కగా చేసేస్తుంది. అసలు మాకు టీ అయితే ఎప్పటికప్పుడు నేను వసు టీ చాయ్ చేయడం నేర్చుకున్న దగ్గర నుంచి మేము అస్సలు ఏమంటారు అసలు తగ్గేదిలే. ఎప్పుడు వసునే అడుగుతాం టీ, ఎందుకంటే బాగా చేస్తుంది టీని. ఎలా ఉంది అది మమ్మీ చెయ్యి బాగుంది. ఇది ఇంకా అవుతుంది కొంచెం నీళ్ళు వేయాలి మా. నీళ్ళు తక్కువ వద్దమ్మా, సరిపోతుంది. నీకు కాసేపు అయ్యేసరికి ఇంకొంచెం సాఫ్ట్ అయిపోతుంది. అయిపోతుంది, ఇంకొక నిమిషం అయితే అయిపోతుంది, అది కూడా అయిపోతుంది. ఓకేనా? చూడండి, నేను ఒక్క 2 minutesలో ఇది అయిపోతుంది. ఇందులో చేసినంత ఫాస్ట్గా అయిందా సర్వింగ్? ఇది ఏంటంటే మర్చిపోయాను కదా, బ్రాస్లో కుక్ చేశాను కదా. ఇదేంటంటే ఈవెన్గాను స్ప్రెడ్ చేస్తుంది. ఎప్పుడైతే ఫాస్ట్గా అవ్వలేదు. చూసారు కదా, మా వస్తు కూడా చెప్పింది ఇంత బే అయిపోయింది అనేసి. సో తొందరగా కూడా మనకి అయిపోతుంది. నార్మల్గా చాలా ½ an hour పడుతుంది. ఇచ్చేసరికి చక్కగా కుక్ అయిపోయింది. అదే ఒక 2 minutesలో మనకి ఇది కూడా మంచిగా సాఫ్ట్ అయిపోతాయి. చీజ్ వేయడం వల్ల ఫాస్ట్ అలా ఇది ఈ బ్రాస్ ఉంది కదా, ఇది ఈవెన్గా మనకి కుక్ చేస్తుంది, అందుకనే మీకు అంత బాగా వస్తుంది. చూసారు కదా, దీన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి మీకు మళ్ళీ నేను చూపిస్తాను. వెయిట్ చేయండి. యమ్మీ యమ్మీ పాస్తా కోసం. ఎలా ఉంది అసలు టేస్ట్? అది ఓకేనా? చూడండి మంచిగా ఎంత క్రీమీగా వచ్చిందో. ఒక బౌల్లోకి నేను సర్వ్ చేసి చూపిస్తాను, మిగతా వసూలు చేసుకుంటాను. అది ఎప్పుడు వేసుకుంటారు మైనస్ మీరు? మాకు ఎవరికి ఓకే, ఇప్పుడు ఇంత సింపుల్గా పాస్తా రెడీ చేసుకోవచ్చు. పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఈజీగా నేర్పించాను అనుకుంటున్నాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.